దళితులు 25 కుటుంబాలు ఉంటున్నారు. కోలవైలు పంచాయతీ అది అడ్జాయినింగ్ టు టౌన్. ఇంత దగ్గరున్న ఆ పంచాయతీలో 25 కుటుంబాల మాలలు ఉంటే 3-4 కుటుంబాలు రెడ్లు మాత్రమే ఉన్నారు. గతం నుంచి కూడా చాలా ఏళ్ళ నుంచి కూడా అక్కడ దారి ఉంది. ఆ దారిలో పోతూ ఉన్నారు. అయితే ప్లాన్లో ఉన్న దారిని వాళ్ళు దున్నేసి ఆ దారిలో పోతూ ఉంటే ఆడవాళ్ళు పోతే బండ బూతులు తిట్టడం, నిద్రలేస్తే మీ మొగాలు చూడండి, మాలోళ్ళు మొగాము, ఈ మాలోళ్ళు మదవన్నారా, ఇళ్ళ ముందు రావాలా కాబట్టి అనేక దుర్భాష ఆడుతూ కులం పెడుతూ దాదాపు 7 ఏడాది నుంచి ఇక్కడ మా వాళ్ళు అనేక సార్లు ఆ ఎంఆర్ఓలు మారినారు. 3 అందరికీ ఇచ్చారు. ఎవరు ఇంతవరకు పట్టించుకోవాలా. వాళ్ళు పోవడము, ఆ రెడ్డి తెలుగుదేశం లీడర్నో కాంగ్రెస్ లీడర్నో లేదా వైసీపీ లీడర్ పిలుచుకోవడము, ఎంఆర్ఓకి సరి చెప్పడము ఇటు చేస్తున్నారు. ఒకటే మేము కోరుతున్నాం, ఇవాళ సర్వే చేస్తే సర్వేలో ఏదైతే రూట్ ఉందో ప్లాన్లో ఆ రూట్లో ఖచ్చితంగా మాకు సర్వే చేసి రోడ్డు వేసి ఇచ్చేయాలి. ఇవాళ పంచాయతీలో నిధులు బోర్డులు ఉన్నాయి. పక్కదారి బట్టి ఆ నిధులతో రోడ్డు వేయాల. ప్లాన్లో ఉన్న రోడ్లు మా వాళ్ళకి యువకులు చిన్నపిల్లలు వేసుకొని వీళ్ళు బయట ఊర్లోకి రావాలంటే బాగలేని రావాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ ఇళ్ళ ముందర పోనివ్వడం లేదు. కాబట్టి మేము ఒకటే కోరేది, ప్రభుత్వం వారు ఏం చేస్తారో మాకు తెలియదు. వెంటనే 24 గంటల్లో పోయి సర్వే చేయించేసి రోడ్డును హ్యాండ్ ఓవర్ చేయాల. నిన్న కూడా సర్వేరు పోతే వాళ్ళు కొలవనిచ్చిన రెడ్లు ఈ దారిని వస్తే మేము రానేమో, మిమ్మల్ని మేము కొడతాము తిడతామని చెప్పి బెదిరిస్తున్నారు. ఒకవేళ నిర్లక్ష్యం చేసి అడ్డుకుంటే వాళ్ళపైన ప్రభుత్వం SC/ST యాక్ట్ పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని నేను హెచ్చరిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని. ఎంఆర్ఓ గారు ఇమీడియట్గా చర్య తీసుకోవాలా. తన సిబ్బందిని పంపించేసి సచివాలయ సిబ్బందిని ఆ రోడ్డు సర్వే చేయించేసి ఇమీడియట్గా ఇవ్వాలా. లేకపోతే 25 కుటుంబాలు కూడా ఇక్కడే కార్యాలయం ముందు మేము దాదాపు ఎన్ని రోజులు మాకు రోడ్డు చూపిస్తారు అన్ని రోజులు ఇక్కడే కూర్చొని ఇక్కడే వాళ్ళతో పాటు మాల మహానాడు కూడా వాళ్ళతో పాటు మేము ఇక్కడ ధర్నా చేస్తాం. కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు మాపై దయపెట్టి వెంటనే రోడ్డు చూపించాలని మేము కోరుతున్నాం. జై భీమ్, జై మాల. ఈరోజు కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ గారికి గత సంవత్సర కాలంలో మా దళితులు పడుతున్న వేదనలు, మా దళితులు పడుతున్న బాధలను తెలియజేయడానికి మాల మహానాడు ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చేసినాము. మదనపల్లి మండలం సమీపంలోని కోలబైలు పంచాయతీ మిట్టమరివారిపల్లిలో 1974 సంవత్సరంలో అప్పటి ఉన్న ప్రభుత్వం ఇందిరాగాంధీ బిల్లులో దళితులకు పట్టాలు ఇచ్చారు. ఆ రోజుల్లో కూడా ప్రైవేటు భూములను కొని పేదలపై దయతో పట్టాలు ఇచ్చి భక్త గృహాలు కూడా నిర్మించారు. అయితే అదే గ్రామంలో 25 కుటుంబాలు దళిత కుటుంబాలు ఉన్నాయి. మాలపల్లి 5 మంది రెడ్లుకుంటున్నారు. ఆ రెడ్లు ఇంటి ముందర పోవాలని ప్రభుత్వం రోడ్లో పోతున్నా కూడా నీ మాల ఉండలు మొగాలు చూడాలా, మీ మాలోళ్ళు మా ఇంటి ముందర నడుస్తూ ఉంటే మేము చూసుకుంటేట్లుందమ్మా. మేము సిగ్గులేని పని మానసికంగా శారీరకంగా కులదూషణలు చేస్తున్నా కూడా ఈ విషయాన్ని 1 సంవత్సర కాలంగా కూడా మేము అధికారుల దృష్టికి చూపిస్తున్నా, వాళ్ళ బాధను తెలియజేస్తున్నా కూడా ఏ అధికారి పట్టించుకోవడం లేదు. ఆ సమస్యలు మాలపల్లికి వచ్చిన విలేజ్ మ్యాప్ ప్రకారం ఉన్న రోడ్డు పూర్తిగా మాకు చూపించిన పక్షంలో మాల మహానాడు ఆధ్వర్యంలో వీధి పోరాటాలకు సిద్ధమని తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై మాల. నా పేరు మాది మిట్టమరివారిపల్లి. పాలు ఎత్తుకోనేరు, పాలు జీబు రానేరు. ఇదాన్ని పాతండి, పాలు ఎత్తుకొని నిలేస్తారు. అందరినీ మేము ఎక్క చేసేది చెప్పండి సార్. మీరే ఎవరుమ్మా, ఎవరు నిలేస్తారో చెప్తే కదా నిలేస్తారు సార్. లక్ష్మీదేవి, సుబ్బులమ్మ, ఎర్రకోన, శివారెడ్డి, ఇంతమంది పాతండి, పాలు ఎత్తుకోతండి. ఈ పాలు మా దాముంటే ఎత్తుకోతండి. నిలేస్తారు సార్. మేము ఏదాన్ని ఎత్తుకోవాలి చెప్పండి.